ఆధారాలు లేకపోయినా రోజుకొక కథతో సాగదీసిన సిట్ సీరియల్కు త్వరలో ముగింపు పడనున్నది. మద్యం అక్రమ కేసులో ఒకే రోజు నలుగురికి బెయిల్ రావటం అంటే ప్రజలందరూ కూడా ఈ సిట్ త్వరలో ఈ యొక్క కేసును ముగించేస్తుందా, ఏసీబీ కోర్టు ముందు సిట్ కథ తేలిపోతుందా, ఇంతకీ మద్యం అక్రమ కేసు అన్నది కూటమి ప్రభుత్వం పెట్టిన ఒక ఫాల్స్ కేసేనా, దొంగ కేసేనా అది అని ఈరోజు ప్రజలంతా కూడా అనుకుంటున్నారు. ఒకే రోజు నలుగురికి బెయిల్ వచ్చింది. ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అంటే సిట్ దాఖలు చేసిన షార్ట్ షీట్లు అక్కడ ఆధారాలు లేకపోవటం. ఒకే షార్ట్ షీట్లు వాళ్ళు ఆధారాలు లేకుండా 60 నుండి 90 రోజులకు మించి ఒక నిందితుడిని జైల్లో పెట్టకూడదు. ప్రాథమిక బెయిల్ అన్నది అతని హక్కు. ఏ నిందితుడికైనా ఆధారాలు లేకపోతే ప్రాథమిక హక్కు ప్రకారం అతను 60 నుండి 90 రోజుల లోపల బెయిల్పై అతను బయట రావచ్చు. కానీ డిఫాల్ట్ బెయిల్ను సిట్ అధికారులు అడ్డుకోవటం అనేది ఇది కక్షపూరితం, ఇది కుట్రపూరితం అని నిన్న ఏసీబీ కోర్టు అయితే తేల్చింది. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం డిఫాల్ట్ బెయిల్ అన్నది ఆ నిందితుని యొక్క ప్రాథమిక హక్కు. అతన్ని అడ్డుకోవటం కూడా ఒక నేరమే. ప్రాథమిక హక్కును ఎవరో కూడా అడ్డుకోకూడదు. సిట్ వేసిన ఛార్జ్ షీట్లో పూర్తి ఆధారాలైతే ఎక్కడా కనబడట్లేదు. సిట్టు వేరువేరుగా ఛార్జ్ షీటు ప్రతి నిందితుడికి కూడా దాఖలు చేయటం వెనక కుట్ర కోణం దాగుంది అని గతంలో సుప్రీంకోర్టు ఏదైతే కేసులపై తీర్పులు ఇచ్చిందో దాన్ని ఆధారంగా చేసుకుని నిందితులకు బెయిల్ మంజూరు చేయటం జరిగింది. ఇక్కడ మద్యం అక్రమ కేసులో సిట్ అధికారులు దాఖలు చేసిన ఛార్జ్ షీట్లో దాదాపు 21 లోపాలు ఉన్నాయట. అసంపూర్ణంగా ఉన్న ఈ ఛార్జ్ షీట్ను బట్టి నిందితులను జైల్లో 60 నుండి 90 రోజుల కన్నా ఎక్కువగా ఉంచటం అది తప్పు అవుతుంది. వాళ్ళ ప్రాథమిక హక్కులను మనం భంగం చేసినట్లు అవుతుంది. పూర్తి ఆధారాలు లేకపోయినప్పటికీ ఎందుకు వాళ్ళని జైల్లో ఉంచాలి అని ఏసీబీ కోర్టు సిట్ అధికారులకు సూచనలు చేస్తూ ఐఏఎస్ ధనంజయ రెడ్డికి, గతంలో ఓఎస్డీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డికి మరియు బాలాజీ గోవిందప్పకి బెయిల్ మంజూరు చేసింది. ఇక వైఎస్ఆర్సీపీ రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిల్ను మంజూరు చేయటం జరిగింది. ఈ యొక్క బెయిల్ మంజూరు చేసిన తీరు, సిట్ అధికారుల యొక్క ఛార్జ్ షీటు, ఇందులో ఉన్న లోపాలు ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుని ఏసీబీ కోర్టు నలుగురికి బెయిల్ మంజూరు చేసింది. త్వరలో ఈ కేసు వీగిపోతుంది, కథ సుఖాంతం అవుతుంది. సిట్ అధికారులు ఏదైతే ఆధారాలు లేకుండా రోజుకొక కథనంతో మీడియాలో వచ్చే కథనాల ఆధారంగా ఛార్జ్ షీట్లు, వాంగ్మూలాలు తీసుకుని ఛార్జ్ షీట్లు ఆధారాలు చూపకుండా వాంగ్మూలాలతో ఏదైతే వ్యక్తులను అరెస్ట్ చేసిందో మద్యం అక్రమ కేసులు, ఈ మద్యం అక్రమం కేసు అన్నది అవాస్తవం. ఆధారాలు లేకపోయినప్పటికీ ఒక సీరియల్ లాగా సాగదీసింది ఇన్ని రోజులు సిట్. గత సంవత్సరం రోజుల నుండి కూడా మద్యం అక్రమ కేసుపై సీరియల్ లాగా సాగిన ఈ కథ త్వరలో పరిసమాప్తం అవుతుంది, ముగింపు పలుకుతుంది అని మీడియాలో కథనాలు వినపడుతున్నాయి. ఏసీబీ కోర్టు నిన్న ఒకే రోజు నలుగురికి బెయిల్ మంజూరు చేసిన విషయం, దానిపైన వస్తున్న కథనాలు కూడా ఈ ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా, ఏసీబీ కోర్టు మాట్లాడిన వ్యాఖ్యల ఆధారంగా ఒక వ్యక్తికి డిఫాల్ట్ బెయిల్ అనేది అడ్డుకోవటం ఆ వ్యక్తికి ప్రాథమిక హక్కులను భంగం చేసినట్లే. ఆధారాలు లేకపోయినప్పటికీ 60 రోజుల నుండి 90 రోజులు లోపల ఖచ్చితంగా అతనికి బెయిల్ ఇవ్వాలి ఆధారాలు లేకపోతే. దీన్ని పరిగణలోకి తీసుకుని సిట్ అధికారులు ఏదైతే ఛార్జ్ షీట్ దాఖలు చేశారో అందులో 21 లోపాలు, అవి వాటినన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుని నలుగురికి బెయిల్ మంజూరు చేయటం జరిగింది అని ఈ వీడియో ద్వారా ఈ కూటమి ప్రభుత్వంలోని ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను.